హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి మేము పన్నీర్ పరోటా చేసుకుంటున్నాము. చూడండి, ముందుగా క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి వచ్చేసి కలుపుతుంది, నేను చేస్తాను అత్త అని చెప్పేసి. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదండి, హాలిడేస్ అయితే వచ్చింది ఇక్కడికి. చూడండి, చక్కగా క్యాప్సికము ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము. ఇంకా తనకి రావట్లేదని చెప్పేసి నేను తీసుకున్నాను. పాపం చాలా కష్టపడుతుంది, కానీ ట్రై చేసిందండి బాగా. చిన్న చిన్నగా కట్ చేస్తా, లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకొని వేసుకున్నామండి. చక్కగా నోటికి తగులుతుంటే బాగుంది పరోటాలో క్యాప్సికము. హెల్త్కి కూడా మంచిదని చెప్పేసి యూజ్ చేసుకున్నాము. ఇలా అయితే కట్ చేసుకున్నామండి. తర్వాత వచ్చేసి పన్నీర్ అయితే ఇంట్లోనే చేసుకున్నానండి నేను. హోమ్ మేడ్ పన్నీరు చక్కగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఆ పన్నీర్ తీసుకొని తురుముకోవాలి. తర్వాత ఇది చిల్లీ అండి, ఇవి మేము కర్నూలు నుంచి అయితే తెప్పించుకున్నాము. మంట అయితే ఉండవండి, బాగుంటుంది టేస్ట్ అయితే. అందుకని చెప్పేసి నేను అన్ని పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇక్కడ గుంటూరు పచ్చిమిర్చి అయితే కొంచెం ఘాటుగా ఉంటుంది, చూసి వేసుకోండి మీరు. ట్రై చేయండి, ఇలాగా చాలా బాగుంటుంది పన్నీర్ పరోటా. దీంట్లో వచ్చేసి ఆనియన్స్, క్యాప్సికము, పచ్చిమిర్చి వేసుకున్నాను. మాకు ఇంకా సరిపోదని చెప్పేసి ఇంకొక 2 పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్, తగులుతూ ఉంటే మధ్య మధ్యలో. చూసారా, ఇలా అయితే కలర్ఫుల్గా ఉంది చూడటానికి. తర్వాత పన్నీర్ తీసుకొని తురుముకున్నానండి. నేను చేస్తుంటే ఇంకా ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వాడు నేను చేస్తా ఉండొత్తా అని చెప్పేసి తీసుకున్నాడు. మొత్తం చిమ్మేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ నేనే తీసుకున్నాను. అది నేను క్యూబ్స్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. బాగానే తురిమాడు, కానీ వద్దులే అని చెప్పేసి నేను తీసేసుకున్నాను. పిల్లలు మాత్రం చక్కగా హెల్ప్ చేసి పెడతారండి. ఇలా సన్నగా అయితే తురుముకోవాలి పన్నీరు. టేస్ట్ అయితే బాగా వచ్చినాయండి, చక్కగా ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారా, ఇలా అయితే తురుముకోవాలి. చూడటానికి కొబ్బరి తురుము లాగా ఉంది కదండి. తర్వాత వచ్చేసి దాంట్లో వేసేసుకొని తర్వాత కొంచెం పుదీనాకు సన్నగా తరుక్కొని వేసుకున్నాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇది ఫ్లేవర్ వస్తుందండి, టేస్ట్ బాగుంటుంది పుదీనా వేసుకోవడం వల్ల. తర్వాత కొత్తిమీర కట్ చేసుకున్నాను సన్నగా. కర్రీతో పని లేకుండా చక్కగా చపాతీ లాగా చేసుకొని, పరోటా లాగా చేసుకొని తినేసేయచ్చు. తర్వాత సాల్ట్ సరిపడా. ఇంకా నేను చేస్తా అత్త అని చెప్పేసి మా మేనగోడలు వచ్చేసింది.
తనే వేస్తుందండి అన్నీ. నేను వచ్చేసి కరివేపాకు కట్ చేసేస్తున్నాను. కరివేపాకు పెద్ద పెద్దగా వేస్తే తినరని చెప్పేసి కట్ చేసేస్తున్నాను. మొత్తం కలిసిపోయిద్ది కదండి, మొత్తం చక్కగా తింటారు పిల్లలు, హెల్తీగా కూడా ఉంటుంది. తర్వాత కారం సరిపడా, ఆల్రెడీ మిర్చి వేసాం కదండి, అందుకని చెప్పేసి కొంచెం తగ్గించి వేసాము. సరదాగా మాట్లాడుకుంటా చేసేసామండి. ఇది వచ్చేసి మిరియాల పొడి అండి, ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాము. టేస్ట్ బాగుంటుంది మిరియాలు వేసుకోవడం వల్ల. ఇది వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా. నేను కలుపుతానంటే నేను కలుపుతా అత్త అని చెప్పేసి తను వచ్చేసి కలుపుతుంది. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాము. అది ఒట్టిది తిన్నా కూడా టేస్ట్ బాగుందండి, చాట్ లాగా. కర్రీ సపరేట్గా, చపాతీ సపరేట్గా కాకుండా ఇలా చేసుకుందామని చెప్పేసి ఇలా చేసుకున్నాము. 2 పనులు ఒకేసారి అయిపోతాయి కదా, టేస్ట్ కూడా బాగుందండి. ఇంక మొత్తం నేనైతే కలిపాను, తను వెళ్ళిపోయింది ఆడుకోవడానికి. చూసారా, మొత్తం ఇలా అయితే కలుపుకోవాలి. కొంచెం ఇంకా కారం కావాలనుకుంటే వేసుకోవచ్చండి, బాగానే ఉండిద్ది. మిర్చి అయితే స్పైసీ లేదు. నేను ముందుగానే చపాతీ పిండి కలుపుకున్నానండి, గోధుమ పిండి. ఇది వచ్చేసి మైదా అండి. మైదా వేస్తే పెన్నం మీద అతుక్కోదండి, మాడినట్లు కనపడదు. అదే గోధుమ పిండి చపాతీ నల్లగా అయింది. పైన పూత పిండి మైదా వేసుకుంటే వండిద్దండి. చూసారా, అలా చేసుకొని దాంట్లో ఆ బ్యాటర్ అయితే పెట్టుకోవాలి. పల్చగా చేసుకొని అది 2 స్పూన్లు అయితే పెట్టుకున్నాను. ఆల్రెడీ చేసేసానండి, అది కాలుతుంది. మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి వచ్చేసి కాలుస్తుంది అక్కడ. ఇక్కడ వచ్చేసి నేను చేస్తున్నాను. అలా అయితే పెట్టుకోవాలండి లోపల. చక్కగా రౌండ్ చేసుకొని, నాకెందుకో చపాతీ కర్రతో కుదరలేదు, అంటే బయటకు వచ్చేస్తుందండి బాగా ప్రెస్ చేస్తుంటే. అందుకని చెప్పేసి నేను చేత్తోనే చేశాను ఎక్కువ శాతం. ఇప్పుడు బొబ్బట్లు చేసుకుంటాం కదండి, అలాగే సేమ్ చేసుకోవడమే. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే పరోటా బాగుంటుందండి టేస్టు. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, మరీ హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు, మరీ లో ఫ్లేమ్ కాదు, మీడియం పెట్టుకోండి, బాగా చక్కగా కాలిద్ది. ఇంకా అక్కడ కాలుతుంది కదండి, నేను ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటున్నా మొత్తము. సిమ్లో పెట్టి కాలుస్తాం వల్ల చక్కగా ఈవెన్గా కాలిద్ది. నేనైతే చేత్తోనే చేశానండి, నాకు పూరీ కర్రతో రాలేదు, చపాతీ కర్రతో చేయటం నచ్చలేదు. మెంతి కూర కూడా వేసుకోవచ్చండి, బాగుండిద్ది టేస్ట్. ఇంకా పరోటా హెల్త్కి కూడా మంచిది మెంతి కూర. ఇప్పుడు జొన్న రొట్టె కొట్టుకుంటామే, అలా
చేసుకుంటే ఇంకా టేస్ట్గా అదే బాగా వస్తుంది. చూసారా ఎంత రౌండ్గా వస్తుందో. అది నచ్చలేదు తీసేస్తున్నా అని చెప్తున్నాను. క్యాప్సికము, పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. పిల్లలైతే సంతోషంగా చేసుకున్నాము, చక్కగా తిన్నాము. పిల్లలు కూడా అందరు చక్కగా తిన్నారండి. చూసారా చపాతీ కర్ర కన్నా బాగా వచ్చింది ఇది. ఇంకా నేను అక్కడ చేస్తుంటే అక్కడ కాల్ చేస్తున్నారు. మొత్తం చేసుకొని అందరం కూర్చొని చక్కగా తిన్నామండి హ్యాపీగా. అల్లరి చేస్తారండి పిల్లలైతే ఉంటే మాత్రం ఇంట్లో. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పేసి ఇంకా తను వచ్చింది. ఇంకా పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. మలాస్య, కార్తిక్ వాళ్ళందరూ ఆడుకుంటా సరదాగా. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి, బాగా కాలుతాయి. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. ఇంకా పైన కొంచెం పలచగా ఉంటే మైదా పిండి వేసుకోండి, బాగుంటుంది. కవర్ అయిపోయిద్ది, నీట్గా ఉండిద్ది. చూసారా పెన్నంకి అస్సలు అంటలేదు. ఇలా సిమ్లో కాల్చుకుంటే మాడిపోకుండా కలర్ఫుల్గా మొత్తం ఫ్రై అయ్యి చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. పిండి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇందులో ఏమీ కర్రీ కూడా చేసుకో అవసరం లేదు, ఉట్టిదే తినేసేయచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లాస్య ఎర్రమోతు ఛానల్. చూసారు కదండి, నేనైతే ఇలా చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా మీరు కూడా చేసుకొని కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. ట్రై చేయండి, హెల్త్కి మంచిది. ఇంట్లో ఒక రెసిపీ రెడీ అయినట్లు ఉండిద్ది, ట్రై చేసినట్లు ఉండిద్ది. చక్కగా మేమందరం కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.